బ్రిటన్ రాజకీయాల్లో పెను తుఫాను రేగుతుంది. ప్రధాని కీర్ స్టార్మర్ పీఠం కదులుతోంది. మంత్రుల రాజీనామాలు, సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటు వెరసి ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తుంది. అయితే ఇంతటి రాజకీయ రణగుణ ధ్వనుల మధ్య 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి లారీ మాత్రం పరమశాంతంగా కూల్గా ఉన్నాడు. ప్రధాని మారినా, ప్రభుత్వాలు పడిపోయినా నాకేంటి అన్నట్టుగా ఆ నివాసి ఇచ్చే ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. లారీ ఎవరో కాదు, బ్రిటన్ అధికారిక చీఫ్ మౌజర్. స్టార్మర్ పదవి ఉంటుందో ఊడుతుందో అన్న టెన్షన్లో ఉంటే ఈ లారీ మాత్రం నాకు తిండి పెట్టడమే అన్నింటికంటే ముఖ్యమంటూ సోషల్ మీడియాలో సెటర్లు వేస్తుంది. అసలు బ్రిటన్ ప్రధాని నివాసంలో ఏం జరుగుతుంది? లారీ ఎందుకు అంత సెన్సేషన్ అయింది? స్టార్మర్ భవితవ్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రధాని మారుతున్నా లారీ ఎందుకు శాశ్వతం? బ్రిటన్ రాజకీయాల్లో లారీ వేసే సెటైర్లేంటి? స్టార్మర్ పదవికి ఎందుకు గండం పొంచి ఉంది? బ్రిటన్లో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవిని కాపాడుకోవడానికి సొంత పార్టీతోనే పోరాడుతున్నాడు. కానీ బ్రిటన్ రాజధాని లండన్లోని ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి మాత్రం ఈ రాజకీయ రణగుణ ధ్వనులేవి పట్టనట్లుగా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరా నివాసి అంటే లారీ ది క్యాట్. లారీ ది క్యాట్ అంటే అధికార పార్టీ కీలక నాయకుడో లేక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అధికారో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పేరులో ఉన్నట్టు క్యాట్ నిజమే, అది పిల్లి. ప్రస్తుతం లేబర్ పార్టీలో అసమ్మతి ముదురుతోంది. స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో పార్టీ పరాజయం స్టార్మర్ నాయకత్వాన్ని ప్రశ్నార్థకంగా చేసింది. ప్రధాని పదవి నుంచి స్టార్మర్ తప్పుకోవాలంటూ విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. బ్రిటన్ రాజకీయాల్లో ఇంతటి అస్థిరత నెలకొన్నప్పటికీ డౌనింగ్ స్ట్రీట్లోని చీఫ్ మౌజర్, ప్రధాన ఎలుకల వేటగాడు లారీ మాత్రం తనదైన శైలిలో నిబ్బరంగా ఉన్నాడు. 2011లో క్యాబినెట్ ఆఫీస్ చీఫ్ మౌజర్ గా పిల్లి నియమితులైంది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం లారీ అనే పేరును పెట్టింది. ప్రస్తుతం లారీ వయసు 19 ఏళ్లు. తాజాగా బ్రిటన్ రాజకీయ సంక్షోభం ముదిరిన తరుణంలో సోషల్ మీడియాలో లారీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రధానులు మారుతున్నా, ప్రభుత్వాలు పడిపోతున్నా 14 ఏళ్లుగా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో డౌనింగ్ స్ట్రీట్ లో తిరుగుతున్న లారీ ఇప్పుడు బ్రిటన్ రాజకీయ అనిశ్చితికి చిహ్నంగా మారింది. బ్రిటన్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంక్షోభం మధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది లారీ. సోషల్ మీడియాలో లారీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. కీర్ స్టార్మర్ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తంటాలు పడుతుంటే లారీ మాత్రం అవేవీ పట్టనట్లుగా డౌనింగ్ స్ట్రీట్ నల్లటి తలుపుల ముందు టీవీ కెమెరాల సాక్షిగా దర్జాగా కలి తిరుగుతోంది. పలువురు జూనియర్ మంత్రుల రాజీనామాలు, లేబర్ ఎంపీల తిరుగుబాటుతో స్టార్మర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఈ తరుణంలో లారీ అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. స్టార్మర్ ఉంటారో పోతారో నాకు తెలియదు, కానీ నాకు సరైన సమయానికి తిండి పెట్టడమే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం అన్నట్టుగా ఆ పోస్టులో ఉంది. ఈ పోస్టుకు వేల సంఖ్యలో లైక్లు, రీపోస్టులు రావడంతో లారీ ఒక ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారిపోయింది. రాజకీయ అనిశ్చితితో విసిగిపోయిన బ్రిటన్ వాసులకు లారీ పోస్టులు మంచి రిలీఫ్ ను ఇస్తున్నాయి. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రధానులు వస్తుంటారు, పోతుంటారు, కానీ లారీ మాత్రం శాశ్వతం అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ క్యాబినెట్ లో పాజిటివ్ రేటింగ్ ఉన్న ఏకైక సభ్యుడు లారీ మాత్రమేనని మర్చిపోకండని మరొకరు ఎద్దేవా చేశారు. లారీకి గౌరవ ప్రధాని పదవి ఇచ్చేయండి, 19 ఏళ్లుగా ఇంగ్లాండ్ ప్రభుత్వంలో అత్యంత స్థిరమైన బ్యూరోక్రాట్ తనే అంటూ మరొక యూజర్ ఈ నాయకత్వ చర్చకు ముగింపు పలికారు. ప్రస్తుతానికి బ్రిటన్ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. 10 డౌనింగ్ స్ట్రీట్ అసలు సిసలు బాస్ మాత్రం తనేనని లారీ మరోసారి నిరూపించుకుంది. బ్రిటన్ రాజకీయ సంక్షోభం ముదురుతున్న కొద్దీ అటు సోషల్ మీడియాలో లారీ క్రేజ్, ఇటు స్టార్మర్ పై వస్తున్న పేరడీ వీడియోలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2011లో డేవిడ్ కామరన్ హయాంలో అడుగుపెట్టిన లారీ ఇప్పటి వరకు 6 బ్రిటిష్ ప్రధానుల పాలనను చూసింది. థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్ ఇలా హేమాహేమీలైన నేతలు వచ్చి వెళ్లినా లారీ మాత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ లో సుస్థిరంగా కొనసాగుతుంది. ఇప్పుడు కీర్ స్టార్మర్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీ సమీకరణాల కంటే లారీ గురించే బ్రిటన్ ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఒకవైపు రాజకీయ గందరగోళం కొనసాగుతుండగానే స్టార్మర్ కు సంబంధించిన ఒక ఏఐ జనరేటెడ్ వీడియో మంటల్లో నెయ్యి పోసినట్లయింది. ప్రస్తుతం ఎక్స్ లో ఏఐ వీడియోలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ప్రధాని స్టార్మర్ ను 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి బయటకు గెంటేసినట్లు, ఆయన తన సూట్ కేసుతో తలుపు బయట నిలబడి కన్నీళ్లు
పొత్తులు పెట్టుకుంటున్నట్లు ఆ వీడియోను సృష్టించారు. అందులో స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేయగలరని భావిస్తున్న మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్ ఆయన దీనస్థితిని చూసి నవ్వుతున్నట్లు ఈ వీడియోలో చూపించారు. నిజానికి ఇది నకిలీ వీడియో అని స్పష్టంగా తెలుస్తుంది. స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి కారణంగా నెటిజన్లు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అటు లారీ వేసే సెటైర్లు, ఇటు ఈ ఏఐ వీడియోలతో బ్రిటన్ రాజకీయ రణం కాస్త డిజిటల్ వినోదంగా మారిపోయింది. మరోవైపు ప్రధాని కీర్ స్టార్మర్ చుట్టూ రాజకీయ ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత, మరోవైపు మంత్రుల రాజీనామాలతో బ్రిటన్ రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో స్టార్మర్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. పెరుగుతున్న జీవన వ్యయం, కుంటుపడిన ఆర్థిక వృద్ధి, తరచు విధానాలను మార్చుకోవడం వంటి అంశాలు గత కొన్ని నెలలుగా ఆయన గ్రాఫ్ ను తగ్గించేశాయి. దీనికి తోడు వాషింగ్టన్ రాయబారిగా పీటర్ మాండెల్సన్ నియామకం, అతనిని తొలగించడం వంటి పరిణామాలు పార్టీలో మరింత మంటలు రేపాయి. తాజాగా 4 జూనియర్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం ప్రధానిని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసింది. అదే సమయంలో స్టార్మర్ భవిష్యత్తుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 80 మందికి పైగా లేబర్ ఎంపీలు స్టార్మర్ వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 100 మంది ఎంపీలు, సీనియర్ కేబినెట్ మంత్రులు స్టార్మర్ కు మద్దతుగా నిలిచారు. పార్టీలో భారీ అలజడి రేగుతున్నా స్టార్మర్ వెనక్కి తగ్గలేదు. దేశం సమర్థవంతమైన పాలనను కోరుకుంటోందని స్టార్మర్ తెలిపాడు. ప్రధాని పదవి నుంచి తప్పుకునేది లేదని స్టార్మర్ తెలిపాడు. ఏది ఏమైనా బ్రిటన్ ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి ఎటువైపు దారి తీస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.